తమిళనాడులో బీజేపీ పార్టీ మరో నాయకుడిని చేజార్చుకుందండి. బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటి తమిళనాడులో అనేది అర్థం కావటం. బీజేపీ పార్టీ పరిస్థితి తమిళనాడులో అగమ్య గోచరంగా మారింది. మొన్న ఈ మధ్య అన్నామలై గారు రిజైన్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా బీజేపీ పార్టీ స్టేట్ సెక్రటరీ అమర్ ప్రసాద్ రెడ్డి కూడా రిజైన్ ఇచ్చారు. ఈయన తీసుకున్న ఈ నిర్ణయంతో కార్యకర్తలంతా డైలమాలో పడిపోయి మరి ఇప్పుడు బీజేపీ పార్టీలో తమిళనాడులో కాస్త గుర్తింపు ఉన్నటువంటి నాయకులు వెళ్ళిపోతే బీజేపీ పార్టీ ఎలా గెలుస్తుందండి ఈసారి ఎన్నికల్లో? మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ ప్రచారం చేసింది కదా, ఈవెన్ మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ చేసింది కూడా అమర్ ప్రసాద్ రెడ్డిని. ఆయన బీజేపీ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. గ్రామ స్థాయిలో కూడా గుర్తింపు ఉన్నటువంటి నేత అన్నామలై రిజైన్ చేయడంతో ఈయన ఈ డెసిషన్ తీసుకున్నారా, లేదంటే బీజేపీ పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదా, మరి ఏ ఇతర కారణాలైనా ఉండొచ్చు. ఏదైనా కానివ్వండి, కానీ ఇలాంటి నేతలను నిలబెట్టుకోలేకపోతే మరలా ఇలాంటి లీడర్స్ని తయారు చేయడానికి బీజేపీ పార్టీకి ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి. వారికి ఉండే సమస్యలు వారికి ఉండొచ్చండి వెళ్ళిపోవడానికి, కానీ అధిష్టానం కొంతమంది లీడర్స్ని కొన్ని సందర్భాల్లో కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎడప్పడి పళనిస్వామి కోసం అన్నామలైని వదిలేసుకో ఎందుకు? అన్నాడీఎంకే పార్టీతో జట్టు కట్టడం. మరి అన్నాడీఎంకే పార్టీ ఏం చేసిందండి? గెలిచిన తర్వాత టీవీకే పార్టీలో కలిపేసుకుంది. బీజేపీ పార్టీ గెలిచింది ఒక్క స్థానమే తమిళనాడులో, కానీ కట్టుబడి ఉంటే ఈ పొత్తు ముందుకు సాగితే ఈసారి ఎన్నికల్లో గెలిచేవాళ్ళేమో. అలా లేకుండా అన్నాడీఎంకే ఏమో టీవీకేలో గెలిచి అన్నమలైని తప్పిస్తేనే మీతో కలుస్తామన్న పార్టీ వెళ్ళిపోయి టీవీకేలో కలిసింది. ఇటు చూస్తే అన్నామలై దారిని అన్నామలై వెళ్ళిపోయారు, ఇటు అమర్ ప్రసాద్ రెడ్డి వెళ్ళిపోయి మన నేతలంతా వెళ్ళిపోతాయి. ఈసారి ఎలక్షన్స్ కూడా బీజేపీ పార్టీకి అవకాశం లేనట్టేగా.